హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. చెప్పాను కదా ముందు వ్లాగ్లో, తర్వాత వ్లాగ్లో వచ్చేసి మా పాపని గెట్ రెడీ లైక్ ఎ రాధా వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇంకా మా పాప స్కూల్లో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి, ఎలా సెలబ్రేట్ చేశారు, ఇంకా మా పాపని ఎలా రెడీ చేశాను ఏంటి అంతా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. మా పాపకి డైలీ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 10 లోపు స్కూల్కి వెళ్ళిపోవాలండి. ఇంకా ఈరోజు వచ్చేసి 10:30 to 11 లోపు రమ్మన్నారని చెప్పారనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే హౌస్ క్లీనింగ్, మాపింగ్, బయట ముగ్గది పెట్టుకుంటాను కదా, ఇంకా టిఫిన్ మా హస్బెండ్కి ఏమో క్యారేజ్ అన్నీ అయిపోయాక మా పాపని లేపి రెడీ చేసి ఆమెకి టిఫిన్ తినిపించి నేను తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట. మరి పొద్దున్నే లేపేసి ఆమెను రెడీ చేసి ఉంచేసాను అనుకోండి, ఇంకా మేము స్కూల్కి వెళ్ళేటప్పటికే మొత్తం గలీజ్ చేసేసుకుంటుంది అనమాట, అన్నీ పీకేసుకుంటుంది అని చెప్పేసి లేట్గానే రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా రెడీ చేస్తుంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో. వీడియో ఎందుకు తీస్తున్నావు, ఇది పెడతావా, అది పెడతావా, ఏ క్రీమ్ రాస్తున్నావు, ఆ క్రీమా, ఎందుకమ్మా, అది ఎందుకమ్మా, ఇది ఎందుకమ్మా అని ఎన్ని ప్రశ్నలు. అంటే ఈ టైంలోనే, అంటే నర్సరీ అంటే 3rd, 4th, 5th ఈ టైంలోనే పిల్లలు బాగా క్వశ్చన్స్, వాళ్ళకన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. మా పాప అయితే ఫస్ట్ ఉంటుంది దాంట్లో. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే చెప్పలేనమాట. కానీ ఒక్క విషయం ఏంటంటేనండి, నేను ఇలా రెడీ చేశాను కానీ కాంపాక్ట్ పౌడర్ ఒక్కటి వేయలేదండి. అందుకని కొంచెం ఆయిలిష్గా అయిపోయిందనమాట స్కూల్కి వెళ్ళేటప్పటికి. నా దగ్గర అయితే అవైలబిలిటీగా లేదు, అందుకనే వేయడానికి కుదరలేదన్నమాట. కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి వేస్తే కొంచెం బాగా అవుతుందన్నమాట. అంటే మనం ఇన్ని క్రీమ్స్ రాస్తాం కదా, నేను నార్మల్గా ఏమీ రాయలేదు. ముందు వచ్చేసి సోఫియా మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి, అదొకటి, ఇంకా పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఉంటుంది కదా అదొకటి, ఇంకా తర్వాత వచ్చేసి ఫేసెస్ కెనడా వారిది స్టోక్ క్రీమ్ ఒకటి ఉంటుంది కదండి, అదొకటి వేసాను అంతే. ఇంకా కాంపాక్ట్ పౌడర్ ఒక్కటి ఉంటే ఇంకా బాగా అవుతుంది అనిపించింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం మా పాపకి వేసానండి మేకప్. ఇప్పుడుకొచ్చి నార్మల్గా పౌడర్ రాసి మాయిశ్చరైజర్ రాసేదాన్ని కానీ ఇలా ఎప్పుడు చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దీని ద్వారా నాకు సెకండ్ టైం ఎప్పుడన్నా ఇలా రెడీ చేయాలంటే ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట, ఏం పెట్టాలి ఏం చేయాలి అని చెప్పి. అందుకనే చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే నెక్స్ట్ టైం రికవర్ చేసేసుకుంటాను. చూసారా మా చిన్ని రాధనైతే ఈ విధంగా రెడీ చేశానండి. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాము. వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట ఇది వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడిని అయితే రెడీ చేస్తున్నారు. అప్పుడు మా పాప రాఖీ కట్టింది చూడండి ఒక బాబుకి, తనేనమాట ఇక్కడ రెడీ చేస్తున్నాడు. కృష్ణుడి కింద వాళ్ళ అమ్మ రెడీ చేస్తుంది. ఇంకా స్కూల్ అంతా చిన్న చిన్న రాధలు ఇంకా కృష్ణుడితో నిండిపోయిందనమాట. ఇంకా ఆ రోజు ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. పిల్లలందరూ వాళ్ళ మదర్స్ కూడా వచ్చారు కదా, చాలా ఎంజాయ్ చేశారనమాట. మేడమ్స్ అయితే దగ్గరే ఉండి వాళ్ళతో డ్యాన్స్ ఇంకా యాక్టివిటీస్ ఇవన్నీ చేపించారనమాట. చూసారా వాళ్ళ మేడం డ్యాన్స్ వేసి చూపిస్తుంటే పిల్లలు దాన్నే కాపీ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్గా కన్నడ సాంగ్ ఒకటి ప్లే చేశారు. నాకే అర్థం కాలేదు, ఇంకా వీడియోలో ప్లే చేస్తే అర్థం కాదని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదన్నమాట. మా పాప చూసారా నేను కనిపించలేదని చెప్పేసి వెతుక్కుంటుంది అక్కడ. కాసేపటికైతే వెయిట్ చేసిందనమాట, అమ్మ కనిపించలేదా అని చెప్పేసి. మదర్స్ అయితే స్కూల్కి వెళ్తే పిల్లలందరూ ఇలానే ఉంటారండి. రెడీ చేసినప్పుడు చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. ఇప్పుడు చూడండి వాళ్ళ మేడం దగ్గరుండి తనకి డ్యాన్స్ వేపిస్తున్నారు. అయినా సరే నేను ఇక్కడే ఉన్నానమ్మా వీడియో తీస్తున్నాను అయినా సరే వెయిట్ చేస్తుంది. నేనేమో తన వెనకాల నుంచి వీడియో తీస్తే సరిగ్గా రాదని చెప్పి ముందరకు వచ్చాను అనమాట. అనవసరంగా వచ్చానేమో అనిపించింది అనమాట, తనని ఏడిపించాను అనవసరంగా అని. పిల్లలందరూనేమో చాలా యాక్టివ్గా చేస్తున్నారు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఏడుస్తున్నాను అనిందనమాట నేను వెళ్ళేటప్పటికి.
స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ని పిలుస్తారు కదా, అప్పుడైతే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళొక్కరే వెళ్తారు, పేరెంట్స్ ఉండరు, రారు కదా అని చెప్పేసి ధీమాతో ఉంటారనమాట స్కూల్లో. కానీ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా సెలబ్రేషన్స్ చేసినప్పుడు పేరెంట్స్తో పాటు వెళ్తారు కాబట్టి అమ్మ ఎక్కడైనా మిస్ అయింది, కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చిన్న టెన్షన్తో ఏడుస్తారనమాట. అయితే స్కూల్లో మంచిగా పాటలు పెట్టి ఇలాగా గ్రూప్ డ్యాన్స్ అయితే వేపిస్తున్నారు. ముందుగా ప్రిపరేషన్స్ ఏమీ లేవన్నమాట, అప్పటికప్పుడు అనుకొని ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అందుకే అంతా కలగాపులగం అయిపోయినట్టు ఇలాగ అయిపోయింది. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా బాగా అవుతుందేమో అనుకున్నాము. ఇక్కడ అందరూ ఇలా ఉన్నారనమాట, పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను కొంచెం దూరం వెళ్ళి వీడియో తీస్తానని మా పాప ఏడుస్తుంది, లేకపోతే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలతో ఇంకా మదర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో వచ్చేసి శ్లోకాలు ఇంకా ఏమైనా పాటలు అయితే పాడిస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇద్దరం ఒక దగ్గరే కూర్చున్నామని చెప్పేసి నార్మల్ అయిపోయింది. డ్యాన్స్ వేస్తున్నప్పుడు మాత్రం పక్కన లేదని అయితే ఇలాగా మా పాప స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేవి ఈ విధంగా జరిగాయండి. ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి, బాయ్.